అందరికీ వందనములు. దేవుని నామానికి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మనం వాక్యంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము, సింహపు పిల్లలైన ఆకలి కొన్నది కానీ నా పిల్లలు ఆకలి కొనరు. సింహపు పిల్లలైనా ఆకలి కొనరు కానీ నా పిల్లలు ఆకలి కొనరు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్ను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరికి ఏ మేలు కొదువు ఉండదు? యెహోవాను ఆశ్రయించు వారికి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్ను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు ఆకలి కొన్ను కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అవునమ్మా, యెహోవా గర్జించగా సింహపు గర్జనము, క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలను విరిగిపోవును. ఎరలేనందున ఆడు సింహము నశించును. సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును. ఈ రీతిగా చేయబడటం వల్ల సింహపు పిల్లలు ఆకలి కొన్ను. సింహపు పిల్లలైనను ఆకలి కొన్ను కానీ నా పిల్లలకి ఏ మేలు కొదవలేదు అని అంటున్నాడు యేసయ్య. ఇక్కడ సింహపు పిల్లలు ఆకలి కొన్ను కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. ఇక్కడ యెహోవాను ఆశ్రయించువారు దానియేలును సింహపు బోనులో వేశారు. యెహోవాను ఆశ్రయించాడు దానియేలు. అప్పుడు సింహములు దానియేలును మింగివేలా కానీ సింహముల నోళ్ళు మూయించాడు మన యేసయ్య. కాబట్టి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. సింహపు గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. సింహపు గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలు విరిగిపోవును. అన్నీ విరిగిపోయినాయి. దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు కొదమ సింహం శబ్దం నిలిచిపోయింది. సింహం గర్జన నిలిచిపోయింది. కొదమ సింహం కోరలు విరిగిపోయేవి. ఎరలేనందున ఆడు సింహము నశించును. ఎరలేకపోవటం వలన ఆడు సింహము నశించిపోయిన. సింహపు పిల్లలు చెదరగొట్టబడును. అలా చెదరగొట్టబడటం వలన సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయి కానీ నా పిల్లలు ఆకలితో ఉందిరా అనే పాట ఉంది కదా, సర్వోన్నతుడా మహోన్నతుడా అని. అలాగే దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇక్కడ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదని చెప్పాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. మనం యథార్థంగా ఉంటే మన దేవుడు ప్రతి కార్యం మన పక్షంగా చేసే దేవుడు. దానియేలుని ఏ రీతిగా సింహాల బోను నుంచి కాపాడాడు, మనల్ని కూడా కాపాడుతాడు. దానియేలుని ఎలా కాచి కాపాడాడో అలాగే మనల్ని కూడా కాచి కాపాడుతాడు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, భూమి దాని ఫలం ఇచ్చును. యెహోవా యథార్థవంతులకి నీతిమంతులకి ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే భూమి దాని ఫలం ఇచ్చును. మనము ఆకలి తీరా అన్నము తింటాము. మన పిల్లలు యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. ఆకలితో వారు అలమటించరు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయో కొదవలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా యెహోవా యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏ మేలు కూడా కొదవలేదు. ఇక్కడ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. యథార్థవంతులకు ఏ మేలు కొదవలేదు, చేయక మానడు. అలాగే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏమీయో కొరత లేదు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ విజ్ఞాపనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ కోరికలన్నీ యెహోవా సిద్ధింపజేయును గాక. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీతిమంతులు ఆకలి తీరా భోజనం చేయుదురు. సింహపు పిల్లలైనా లేమి కొన్ను కానీ నీతిమంతులు ఆకలి తీరా భోజనము చేయుదురు. యెహోవా నీతిమంతుల్ని ఆకలి కొననీయుడు. ఎందుకంటే నీతిమంతులు ఆయనకి ఇష్టం. నీతిమంతుల్ని ఆకలి కొననీయుడు. నీతిమంతులు ఆకలి తీరా
అన్నము భోజనము చేయుదురు. యెహోవా నీతిమంతుల్ని ఆకలిగొన్నాడు. ఆయన కృప యుగయుగములో నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల తరముల వరకు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల తరం వరకు నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట అన్నడను చూడలేదు. సింహపు పిల్లలైనా అడవిలో సింహం అంటే పెద్ద మొగరాజు, అది అడవి మొత్తానికి రాజు. అది దాని పిల్లలకి ఆకలి కొనడం అంటే ఎంత ఆశ్చర్యమో కదా. అంత బలమైన సింహానికి దాని పిల్లలకి ఆహారం లేకపోవచ్చు, కానీ నా పిల్లలకు మాత్రం ఆహారం లేకుండా ఉండదు, నా పిల్లలకి ఏ మేలు కొదవలేదు అని యేసయ్య చెప్పుచున్నారు. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట అన్నడను చూడలేదు. యథార్థవంతుల చీకటిలో వెలుగు పుట్టును. ఆయన నీతి వారి పిల్ల తరముల వరకు ఉండును, నిలుచును. ఆయన నీతి ఆయన పిల్లల తరములకు, సపోజ్ నీవు నీతిమంతుడు అయితే నీ నీతి నీ పిల్ల తరముల వరకు నిలిచి వారు హాయిగా ఆనందంగా సుఖంగా జీవించడానికి లోకంలో యేసయ్య మంచి మార్గాన్ని చూపిస్తారు. కాబట్టి యెహోవా నీతిమంతులను కోరికలను తీర్చును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవలేదు. అలాగే సింహపు పిల్లలైన లేమి ఆకలితో ఉన్నది, కానీ నా పిల్లలు ఆకలితో అలమటించునా అని సర్వోన్నతుడు అనే పాటలో ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకి యెహోవా దేవుడు ఏం చెప్తున్నారంటే, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదవలేదు. నీకు ఏ కోరిక ఉన్నా నీ హృదయవాంఛను యేసయ్య తీరుస్తాడు. అప్పులు బాధలు ఉన్న యేసయ్య తీరుస్తాడు. గర్భఫలం కావాలని ఆశపడుతున్నావను గర్భఫలం ఇస్తారు యేసయ్య. నీ హృదయవాంఛలను తీరుస్తాడు. నువ్వు యెహోవాను సంతోషించుము, నీ హృదయవాంఛలను తీర్చును. యెహోవాను ఆశ్రయించుము, నీకేమేలు కూడా కొదవలేదు అని చెప్తున్నాడు. అప్పులు బాధలు ఉన్నాయా తీసివేస్తాడు. పిల్లలు ఉద్యోగాలు రాలేదు నన్ను వస్తాయమ్మా. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అయినామనుకోండి, బాధపడకూడదు, సంతోషంగా తిరిగి రావాలి. ఎందుకంటే ఆ ఉద్యోగం కన్నా ఇంకా పెద్ద ఉద్యోగం మన యేసయ్య మనకి ఇస్తాడు. అందుకనే ఆ ఉద్యోగం రాలేదు అనుకొని సంతోషంగా తిరిగి రావాలి. ఎందుకంటే మన యేసయ్య మనల్ని ఆశీర్వదించే దేవుడు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదన్నాడు. కాబట్టి తప్పకుండా ఇంకో ఉద్యోగం, మంచి ఉద్యోగం నా కోసం వేచి ఉంది అని సంతోషంగా తిరిగి రావాలి. అంతేగాని లోకస్తుల్లాగా బాధపడుతూ ఏడుస్తూ ఉండకూడదు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమీ కొదువులేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువులేదు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవు కాదు. కాబట్టి ఏమీ కొదవలేదు. ఆయన కృప యుగయుగములో నిలుచును. ఆయన నీతి వారి పిల్ల తరములకు నిలుచును. ఒక్కళ్ళకి కాదండి, పిల్లల తరం వరకు ఆయన నీతి మనకి నిలుచును. కనుక మనము యథార్థవంతులుగా ఉండి మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని మన యేసయ్య తీర్చాలంటే మనం యెహోవా యందు సంతోషించాలి. యెహోవా యందు సంతోషించము, నీ హృదయవాంఛలు ఆయన తీర్చును. మన హృదయవాంఛలు తీర్చాలంటే ముందు మనం యెహోవా యందు సంతోషించాలి. కాబట్టి ఈ సింహపు పిల్లలైన ఆకలిలో ఉండను, కానీ ఆయన పిల్లలు మాత్రం ఆకలితో ఉండటం లేదు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఏమి కొదవగా ఉందనుకుంటున్నావో తప్పకుండా దేవుడు నీ కొదవలు తీరుస్తాడమ్మా. తప్పకుండా యేసయ్య నీ కొదవలు తీరుస్తాడు. సమస్తము నీకు సమకూరుస్తాడు యేసయ్య. ముందు మనం ఆయన కార్యములు చేసినట్లయితే మనకు కావాల్సిన ప్రతి ఈవి కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినాక చిన్న ప్రార్థన చేసుకుందాము. నా వాక్యం మీరు ప్రతిరోజు వినాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీరు వినిపించిన వాక్యముకే వందనములు నాయన. నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. సింహపు పిల్లలైన ఆకలి ఉంది, కానీ నా పిల్లలు ఏ మేలు కొదవలేదన్నావు ప్రభువా. నా పిల్లల ఆకలితో అలమటించిన అని కీర్తన కార్డు పాడాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రం ప్రభువా. నువ్వు నీ పిల్లల్ని ప్రభువా ఆకలితో ఉంచవు ప్రభువా. మా ఆకలి తీర నీతిమంతులు ఆకలి తీర భోజనం చేయను అని చెప్తున్నావు తండ్రి. నీతిమంతులకు ఆకలి తీరును అని చెప్తున్నావు ప్రభువా. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తరని చెప్తున్నావు ప్రభువా. అయ్యా, ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్కరి హృదయవాంఛలు మీరు తీర్చండి ప్రభువా. ఏ మేలు కొదవలేదన్నావు ప్రభా. యెహోవాను ఆశ్రయించిన వారికి తండ్రి, ఎవరికి ఏ కోరికలు ఉన్నాయో ప్రభా వారి హృదయవాంఛల్ని చిత్తానుసారంగా తీర్చమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.